నమస్కారం. సంఖ్యాశాస్త్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మన టాపిక్ వచ్చేసి మనీ పవర్. సో మరి మనీ పవర్ గురించి వివరించడానికి మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, యోగా థెరపిస్ట్, మనీ పవర్ మాస్టర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ మనీ పవర్ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి విశ్వక్సేన్ గారు. నమస్కారం అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మన ఈ మనీ పవర్ సిరీస్లో భాగంగా ఈరోజు మన టాపిక్ వచ్చేసి విజన్ బోర్డ్. అసలు ఈ విజన్ బోర్డ్ అంటే ఏంటి? ఈ విజన్ బోర్డ్ని మనం ఎలా తయారు చేసుకోవాలి? దీన్ని మనం ప్రతిరోజు ఎలా చూడాలంటారు? అసలు దీని గురించి ఏం చెప్తారు? విజన్ బోర్డు ముఖ్యంగా మీరు వేటినైతే పొందాలనుకుంటున్నారో వాటిని ఆకర్షించి మీ జీవితంలో త్వరగా పొందడానికి సహాయపడుతుంది. ఈ విజన్ బోర్డు మీరు ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, ఒక ఫోటో ఫ్రేమ్లో మీరు వేటినైతే మీరు పొందాలని కోరుకుంటున్నారో వాటిని అమర్చండి. ఒక వరుసలో అమర్చిన తర్వాత ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక 5 నిమిషాలు వాటిని చూడండి. పడుకోబోయే ముందు వాటిని చూడండి. వాటిని చూస్తూ మీరు పొందినట్లు అనుభూతిని చెందండి. ఈ ప్రపంచంలో కానీ ఈ విశ్వంలో మీరు వేటినైతే పొందాలని కోరుకుంటున్నారో ముందుగా వాటిని మీరు ఆకర్షించాలంటే అనుభూతిని చెందాలి. ఒక వస్తువుని గనక మీరు అనుభూతి చెందారంటే ఆ అనుభూతి చెందిన ఫ్రీక్వెన్సీ విశ్వంలో విడుదలవుతుంది. విడుదలైన ఫ్రీక్వెన్సీ మళ్ళీ మీకే రివర్స్లో అది పొందాలని కోరుకుంటుంది. కాబట్టి ముందుగా మీరు కారు కావాలని ఫస్ట్ అనుభూతి చెందండి. మీలో అనుభూతి చెందినప్పుడు ఆకర్షణకు గురవుతుంది. ఆకర్షణకు గురైనప్పుడు సాధారణంగానే మీరు వాటిని పొందడం జరుగుతుంది. అయితే విజన్ బోర్డు మీరు ఫోటో ఫ్రేమ్లో మీకు కారు కావాలి, మీకు ఇష్టమైన కారు, మీకు ఏ కలర్లో కావాలి ఆ కారుని అమర్చండి. అదేవిధంగా మీకు ఇల్లు కావాలి. చాలామందికి సొంతింటి కల ఉంటుంది. ఒక మంచి హౌస్ మీరు ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు, మీ బెడ్రూమ్ ఎలాగుంటుంది, మీ హౌస్ ఎలాగుంటుంది, మీ డెకరేషన్ గార్డియన్స్ అన్నీ ఎలా ఉంటాయి, అవన్నీ ఒకటి ఫోటో ఫ్రేమ్లో ఉంచండి. మీకు ఎంత డబ్బు కావాలి, ఆ డబ్బుకు సంబంధించిన ఇమేజెస్ విజన్ బోర్డులో రోజు చూడండి. మీకు అందమైన బైక్ కావాలి, కాస్ట్లీ బైక్ కావాలి, ఆ బైక్ని ఉంచండి. అదేవిధంగా కొంతమందికి పచ్చని పొలాలంటే ఇష్టం, పొలాలు కొనుక్కోవాలని ఆశలు ఉంటాయి, అటువంటివి కూడా విజన్ బోర్డులో ఉంచండి. ఇలా మీకు ఏవైతే కావాలో, మీరు వేటినైతే పొందాలనుకుంటున్నారో అటువంటివన్నీ ఒక విజన్ బోర్డులో అమర్చి మధ్యలో మీ ఫోటో ఉంచండి. దాని కింద మీ పేరు రాయండి. అది ఫోటో ఫ్రేమ్ చేయించుకొని ఉదయం మీరు నిద్ర లేచిన తర్వాత సాయంత్రం పడుకోబోయే ముందు ఒక్క 10 నిమిషాలు వాటిని చూడండి. ఆ పిక్చర్స్ని మీ మైండ్లో ప్రింట్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు వాటికి సంబంధించిన ఆలోచనలు మీ జీవితంలో రావడం ద్వారా మీ జీవితంలో త్వరగా వాటిని పొందే అవకాశం ఉంటుంది. ప్రతి వాటిని చూస్తూ మీరు పొందినట్లు అనుభూతిని చెందండి. మీరు అందమైన బంగ్లాని కొనాలనుకుంటున్నారు, నేను అందమైన హౌస్ని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఈ అందమైన హౌస్లో నేను జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అను మనస్ఫూర్తిగా అనుభూతిని పొందండి. మీరు కనుక అనుభూతిని పొందితే మీ జీవితంలో అది ఆకర్షణకు గురవుతుంది. కాబట్టి విజన్ బోర్డ్ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడింది. విజన్ బోర్డు ద్వారా మీరు వేటినైతే ఆకర్షించాలనుకుంటున్నారో వాటన్నింటిని మీ జీవితంలో పొందవచ్చు. కాబట్టి మీరు ఒక్కసారి విజన్ బోర్డు తయారు చేసి చూడండి. అద్భుతంగా ఉంటుందండి విజన్ బోర్డు. మీరు ఎటువంటి కోరికలను అయితే కోరుకుంటున్నారో ఆ చిత్రాలన్నింటినీ మీరు ప్రతిరోజు చూడడం ద్వారా మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ప్రింట్ అయ్యి అవి మీ కంటి ముందుకు రావడం జరుగుతుంది. మీ మనస్సులో మీరు ఏవైతే చిత్రాలుగా ప్రింట్ చేసుకున్నారో అవి వస్తువులుగా మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి విజన్ బోర్డు తయారీ విధానం చాలా సులభం. మీకు కావలసిన వస్తువులను అన్నింటినీ ఆ బోర్డులో తయారు చేసి ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు, రాత్రి పడుకోబోయే ముందు 5 నిమిషాలు చూస్తే సరిపోతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నిత్య జీవితంలో ఏవైతే వారు కళలు ఏదైతే కంటారో వాటిని విజన్ బోర్డు రూపంలో తయారు చేసుకొని రెగ్యులర్గా చూడటం వల్ల వాటిని సాధించే దిశగా వెళ్తూ ఉంటారు, త్వరగా పొందగలుగుతారు. అవి మీ జీవితంలోకి వస్తాయి. తప్పకుండా అండి, తప్పకుండా. సో సార్ చెప్పింది ప్రతి ఒక్కరు కూడా విజన్ బోర్డు తయారు చేసుకొని చూడండి. ఆ ఫలితాలు ఏంటో కూడా మీకే తెలుస్తుంది. సో చాలా చక్కగా వివరించారు సార్ ఈ విజన్ బోర్డు గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.